హాయ్ అండి, వెల్కమ్ టు కళావతి వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చి గురు పౌర్ణమి రోజు మేము గుడికి వెళ్ళామండి, సాయిబాబా గుడికి. ఈరోజు గురు పౌర్ణమి అనమాట. చూడండి ఎంత బాగా అలంకరించినారో సాయిబాబా గుడిని. ఇక్కడ స్టార్టింగ్లోనే ఫోటో ఉంటుందన్నమాట, ఆయన ఫోటో, బాబా ఫోటో ఉంటుంది. ఇక్కడ ఆయనను దర్శించుకొని మళ్ళీ గుడి పైకి బయలుదేరినామన్నమాట. చూడండి మెయిన్ డోర్లో ఎంత బాగా అలంకరణ చేస్తున్నారు చూడండి. ఎదురుగానే బాబా ఉంటారండి. ఎంత బాగా అలంకరించినారంటే బాబాను కూడా అసలు చూస్తూ ఉంటే అలాగే చూసుకుంటూ ఉండిపోవాలనిపించిందండి. అంత బాగా అలంకరణ చేస్తున్నారు. అప్పటికే సాయంకాలం హారతి కోసం జనాలు వచ్చేస్తున్నారండి. చూడండి ఎంత జనం వచ్చినారో. మేము సాయంకాలం 6 గంటల హారతికనే వచ్చినాము. పొద్దున మధ్యాహ్నం రాలేదండి. ఎంత జనాలు వస్తారంటే పొద్దున ఫుల్ రష్ ఉంటారనమాట. ఇప్పుడు 6 గంటలకైతే కొంచెం తక్కువ ఉంటారని వచ్చినాము. చూడండి ఎంత బాగా తులసి మాలలతో ఎంత బాగా అలంకరించినారో ఆయనని చూస్తూ ఉంటే అలాగే చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది. ఇంకా ఆయన దర్శనాన్ని మనసారా చేసుకొని ఇంకా ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనమాట బయట ఆయన ముందర. ఇక్కడ భజన చేస్తారు. భజన అయినాక హారతి కూడా ఇస్తారు, అది కూడా చూడండి. ఇక్కడ చూడండి ఆయన ఉయ్యాలు ఎంత బాగా పడుకున్నారు సాయిబాబా. ఇంకా ఆయనను కూడా అక్కడ కొద్దిసేపు ఊపి మేము మళ్ళీ ఇక్కడ పల్లకి ఉంటుందంటే పక్కలో పల్లకి దగ్గర కూడా పోయినామన్నమాట. రాత్రి 8 గంటలకు పల్లకి సేవ, పవళింపు సేవ, పూజలు ఉంటాయి. మేము ఇంకా వాటికి ఉండలేదన్నమాట. సాయంకాలం హారతి చూసుకొని వెళ్ళిపోవాలని వచ్చినాము. ఇంకప్పటికే జనాలు చాలామంది వస్తూ ఉన్నారనమాట. చూడండి ఇక్కడ పల్లకిని ఎంత బాగా అలంకరించినారో. ఇక్కడ ఆంటీ వాళ్ళు కూడా బాగా సేవ చేస్తారు ఆయనకు, సాయిబాబాకు. చూడండి గులాబీ పూలతో ఎంత బాగా అలంకరించినారో, తులసి మాలతో పల్లకిని. గుడి చుట్టూ తిరుగుతారు ఇంకా అక్కడ హారతిని కళ్ళ కట్టుకొని మీకు ఇంటికి బయలుదేరి వచ్చేసామండి. ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాము. ఇంకా ఇంటికి పోదామని బయలుదేరినాము. అట్లా ఎట్లా పంపిస్తారండి సాయిబాబా. ఆయన ప్రసాదం తినందే ఇంటికి పోనీయడు కదా. ఇంటికి పోయే వాళ్ళని మళ్ళీ ఎన్నికి పిలిపించి మరీ ప్రసాదం తినిపోయేలా చేస్తున్నాడు అనమాట సాయిబాబా. ప్రసాదం కూడా చాలా బాగా చేసినారండి. అసలు వెజిటేబుల్ పలావ్, తెల్లన్నము, పెరుగు, పప్పు, పచ్చడి అన్నీ చాలా బాగా చేసినారండి. అసలు వంటలు కూడా బాగా కడుపు నిండా తిన్నాము నేను, పిల్లలు. ఇంకా అక్కడి నుంచి మేము ఇంటికి బయలుదేరాము అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఓం సాయిరామ్ అని కామెంట్ పెట్టండి.